దేవుని నామంలో అందరికీ వందనాలు. ముందుగా అందరికీ హ్యాపీ పామ్ సండే. అందరూ చర్చ్కి వెళ్ళారా? నేను కూడా చర్చ్కి వెళ్ళొచ్చాను. ఈరోజు కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అసలు పామ్ సండే అంటే ఏమిటి? మనం ఎందుకు జరుపుకుంటాం? పామ్ సండే అనేది యేసుక్రీస్తు యెరూషలేములోనికి ప్రవేశించిన రోజుగా గుర్తు చేసుకునే రోజు. ఆయన రాజు, కానీ గర్వంతో కాదు, ఒక గాడిదపై వినయంతో వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో తాటి ఆకులు ఊపుతూ హోసన్నా హోసన్నా అని స్తోత్రం చేశారు. అందుకే ఈ రోజున పామ్ సండే అంటే మట్టల ఆదివారం అంటారు. కానీ మనం ఇది ఎందుకు జరుపుకుంటాం? యేసును మన జీవితంలో రాజుగా ఆహ్వానించడానికి, ఆయన విషయాన్ని నేర్చుకోవడానికి, మన హృదయ ద్వారాలను ఆయన కోసం తెరవడానికి. పామ్ సండే అనేది కేవలం ఒక పండుగ కాదు, ఇది ఒక గుర్తు, ఇది ఒక పిలుపు. ప్రభువా, నా జీవితంలోనికి రా అని చెప్పే రోజు. ఇప్పుడు ఆ రోజు జరిగిన విషయాల్లో 5 ముఖ్యమైన విషయాలు చూద్దామా? మొదటిగా గాడిద. మట్టల ఆదివారం రోజు యేసు ఒక గాడిదపై కూర్చొని యెరూషలేములోనికి ప్రవేశించాడు. ఇక్కడ ఒక గొప్ప అర్థం ఉంది. గాడిద అంటే సాధారణంగా గొప్ప జంతువు కాదు, ఎవరు దాన్ని గొప్పగా చూడరు. కానీ దేవుడు ఆ సాధారణమైన గాడిదనే ఎంచుకున్నాడు, ఎందుకంటే అది తన్ను తాను పూర్తిగా యేసును సమర్పించుకుంది. ఆ గాడిదకు గర్వం లేదు, ప్రశ్నలు లేవు, నేను ఎందుకు అని అడగలేదు. యేసు ఎక్కడికి తీసుకెళ్లాడో అక్కడికి నిశ్శబ్దంగా వెళ్ళింది. మనకు ఇందులో ఉన్న పాఠం ఏమిటి? మనము కూడా ఆ గాడిదలాగే ఉండాలి. మనము గొప్పవాళ్ళం కాకపోయినా దేవుడు మనలను ఉపయోగించగలడు. మనలో అర్హత కాదు, మనలో సమర్పణ ముఖ్యం. ప్రభువా, నేను గొప్పవాడిని కాను, కానీ నన్ను ఉపయోగించు అని చెప్పాలి. మనకు అర్థం కాకపోయినా దేవుడు నడిపించే దారిలో నడవాలి, ఎందుకంటే సమర్పించిన జీవితం దేవుని చేతిలో గొప్పదవుతుంది. అర్హత కాదు, సమర్పణే దేవునికి ముఖ్యమైనది. రెండవదిగా మట్టలు. మట్టలాదివారం రోజు ప్రజలు తమ చేతుల్లో మట్టలు అంటే తాటి ఆకులు పట్టుకొని యేసును స్వాగతిస్తారు. ఆయన ముందుగా నేలపై కూడా పరిచారు. ఆ రోజుల్లో మట్టలు అంటే విజయం, గౌరవం, స్వాగతానికి గుర్తు. అంటే వాళ్ళు యేసును రాజుగా స్వీకరించారు. కానీ ఈ మట్టలు ఇంకో విషయం కూడా చెబుతున్నాయి, సిద్ధపడటం. వాళ్ళు యేసు కోసం మార్గం సిద్ధం చేశారు, ఆయన రాకకు హృదయాన్ని సిద్ధం చేసుకున్నారు. మనకు ఇందులో ఉన్న పాఠం ఏమిటి? మనం కూడా ఆ మట్టలలాగే ఉండాలి. మన హృదయాన్ని దేవుని కోసం సిద్ధం చేయాలి, పాపాన్ని వదిలి పరిశుద్ధంగా ఉండాలి. యేసు మన జీవితంలోకి రావడానికి మార్గం సిద్ధం చేయాలి. ప్రభువా, నా హృదయాన్ని నీ కొరకు సిద్ధం చేసుకున్నాను అని చెప్పాలి. మన జీవితం యేసు నడిచే మార్గంలో ఉండాలి, ఎందుకంటే సిద్ధమైన హృదయంలోనే దేవుడు నివసిస్తాడు. సిద్ధమైన హృదయం దేవుని రాకకు మార్గం అవుతుంది. మూడవదిగా యేసుక్రీస్తు. మట్టలాదివారం రోజు యేసుక్రీస్తు రాజుగా వచ్చాడు. కానీ ఒక ప్రత్యేకమైన విషయం ఉంది. ఆయన దీనుడై అంటే వినయంతో వచ్చాడు. ఈ లోకంలో రాజులు ఎలా వస్తారండి? గొప్పగా, గర్వంగా, శక్తిని చూపిస్తూ వస్తారు. కానీ యేసు మాత్రం అలా కాదు. ఆయన ఒక గాడిదపై చాలా సాధారణంగా, చాలా వినయంగా వచ్చాడు. ఇందులో ఉన్న గొప్ప సత్యం ఏమిటంటే యేసు మనకు చూపించింది నిజమైన గొప్పతనం వినయంలో ఉంది. ఆయనకు శక్తి ఉంది, ఆయనకు అధికారం ఉంది, కానీ ఆయన వినయాన్ని ఎంచుకున్నాడు. మనకు ఇందులో ఉన్న పాఠం ఏమిటంటే మనము కూడా యేసులాగే ఉండాలి. గర్వంగా కాదు, వినయంగా ఉండాలి. ఇతరులను తక్కువగా చూడకూడదు. సేవ చేసే మనసు కలిగి ఉండాలి. ఈరోజు మనం ఇలా చెప్పాలి: ప్రభువా, నీవు దీనుడివై వచ్చినట్టు నేను కూడా వినయంతో నడవాలని కోరుకుంటున్నాను, ఎందుకంటే వినయమైన హృదయం దేవునికి అత్యంత ప్రియమైనది. గొప్పవాడిగా ఉండటం కాదు, వినయంగా ఉండటం గొప్పది. నాలుగవదిగా మనుష్యులు. మట్టలాదివారం రోజు ప్రజలు యేసును చూసి హోసన్నా హోసన్నా అని ఆరాధించారు. హోసన్నా అంటే ప్రభువా, మమ్మల్ని రక్షించు అని అర్థం. వాళ్ళ ఆనందంతో యేసును రాజుగా స్వీకరించారు. కానీ ఇక్కడ ఒక గాఢమైన సత్యం ఉంది. ఏంటంటే అదే ప్రజలు కొన్ని రోజుల్లో సిలువ వెయ్యి అని కేకలు వేశారు. ఈరోజు ఆరాధన, రేపు తిరస్కారం. మనకి ఇందులో ఉన్న పాఠం ఏమిటి? మన ఆరాధన కేవలం మాటలతో కాకూడదు. పరిస్థితులు మారినా, మనుషులు మారినా మన విశ్వాసం మారకూడదు. మనము కూడా ఈరోజు దేవుని స్తుతిస్తూ రేపు ఆయనను మర్చిపోకూడదు.
ప్రతిరోజు అదే ప్రేమతో, అదే నమ్మకంతో ఆయనను అనుసరించాలి. మాటల ఆరాధన కాదు, నిలిచే విశ్వాసమే నిజమైనది. 5వదిగా పరిసయ్యులు, ప్రధాన నాయకులు, శాస్త్రులు. మట్టల ఆదివారం రోజు అందరూ ఆనందంతో హోసన్నా హోసన్నా అని ఆరాధిస్తున్నప్పుడు కొంతమంది మాత్రం సంతోషించలేదు. పరిసయ్యులు, ప్రధాన నాయకులు, శాస్త్రులు యేసును ఆపడానికి ప్రయత్నించారు. వాళ్ళు ప్రజలకు కూడా చెప్పారు, ఇలా ఆరాధించకండి అని. ఇందులో ఉన్న గాఢమైన సత్యం ఏమిటి? వాళ్ళు దేవుని గురించి తెలుసు, శాస్త్రాలు చదివారు, కానీ యేసును గుర్తించలేదు. ఆయన పనిని అడ్డుకున్నారు. మనం ఇందులో ఉన్న పాఠం ఏమిటి? మనము కూడా వాళ్ళలాగే ఉండకూడదు. దేవుని పని చూసి ఈర్ష్యపడకూడదు. ఇతరుల ఆరాధనను అడ్డుకోకూడదు. దేవుడు చేస్తున్న పనిని ప్రశ్నించకూడదు. ఈరోజు మనం ఇలా చెప్పాలి, ప్రభువా, నీ పనిని అడ్డుకునే హృదయం కాదు, నీ పనిలో భాగమయ్యే హృదయం నాకు ఇవ్వు. మనము అడ్డంగా ఉండకూడదు. దేవుని పనికి సాధనం కావాలి. అడ్డుకునే వాళ్ళలా కాదు, దేవుని పనికి సాధనం అవ్వాలి. అందరూ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రభువా యేసయ్య, ఈరోజు నీ వాక్యంతో మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు కృతజ్ఞతలు. గాడిదలాగా సమర్పణతో ఉండే హృదయం ఇవ్వు. మట్టలలాగా నీ కొరకు సిద్ధమైన జీవితం ఇవ్వు. నీవు దీనుడై వచ్చినట్టు మేము కూడా వినయంతో నడిచేలా మార్చు. హోసన్నా అని పిలిచే ప్రజల్లా కాదు, ఎప్పటికీ నిన్ను అనుసరించే స్థిరమైన విశ్వాసం మాకివ్వు. పరిసయ్యులులాగా అడ్డుకునే వాళ్ళం కాకుండా నీ పనిలో భాగమయ్యే సాధనాలుగా చెయ్యు. మమ్మల్ని ఉపయోగించు. ప్రభువా, మా జీవితంలో నీవే రాజు, నీ చిత్తమే జరగాలి యేసయ్య. యేసు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్.